ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినం అనుక్షణం ప్రభు తనకు మనము పరిశుద్ధమైన జనంగా ఉండు నిమిత్తమై, మన ద్వారా ఆయన నామం మహింపరచబడి నిమిత్తమై ఆయన అనుదినపు కృపను మనకు అనుగ్రహిస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్నారు. కనుక మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయనకి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడే మన జీవితాలు దేవునికరంగా నడిపించబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ దినం నీ యొక్క మనస్సు, నీ హృదయం ఎలా ఉందో మరి నీకు దేవునికే తెలియాలి. కానీ దేవుని యొక్క ఆత్మ నాకు ఇచ్చినటువంటి ఆ ప్రేరణ బట్టి ఈరోజు నీతో ఈ మాటను పంచుకోవడానికి ప్రభువు నాకు సహాయం చేశారు. దావీదుడైనటువంటి మోషేకు దేవుడు చెప్పాడు తన యొక్క మాట, తన హృదయంలో ఉన్న ఆలోచన. 23 అధ్యాయ నిర్గమకాండంలో 20 వచనం, 22, 23 వచనాల్లో మనం ఈ మాటలు గమనిస్తాం. దేవుడే అంటున్నాడు, ఐ విల్ సెండ్ మై ఏంజల్ బిఫోర్ యూ అని. నేను నీకు ముందుగా నా దూతను పంపుతానని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ రోజున నీ యొక్క జీవితం అంతటికీ, నీ యొక్క ఆలోచనలు కానీ, నీవు చేసే క్రియలు కానీ అన్నిటికీ దేవుని యొక్క వాక్కు ఆ రోజున పితరుడైన మోషేకి మాత్రమే కాదు, ఈరోజు కూడా మనందరికీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీకు ముందుగా నా దూతను పంపిస్తాను. హల్లెలూయా. సో నీకు ముందుగా నా దూత వెళుతూ ఏం చేస్తాడంటే, నీకు ఆపోజిట్గా ఎవరైతే ఎదురవుతున్నారో వారందరిని ఆయన నిర్మూలపరుస్తూ వస్తాడు. ఆ ఆటంకములన్నింటినీ తొలగిస్తూ వస్తాడు. ఆ ఇబ్బందులన్నింటినీ ఆయన తొలగిస్తూ వస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏమాత్రం కృంగిపోవద్దు, ఏమాత్రం ఆధారపడకు, ఏమాత్రం దిగులు పడకు. ఈరోజు ఎలా గడుస్తుందా అన్న ఆలోచన నీకు రానీకు. కారణం ఏంటంటే, మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఆ రోజున మోషేతోనే కాదు, ఈ రోజున మన అందరితో కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఐ విల్ సెండ్ మై ఏంజల్ బిఫోర్ యూ. నీకు ముందుగా నా దూతను నేను పంపిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఈ యొక్క వాక్కు, ఈ వాగ్దానం ఎంతగా మనల్ని దేవుని యొక్క ఆత్మ బలపరుస్తుందంటే అంతగా బలపరుస్తుంది. సో దేవుని యొక్క దాసుడైన మోషేతో దేవుడు చెప్పినట్లుగానే ఆయన తన దూతను పంపించాడు. దేవుని దూత ఆయనకు ముందుగా వచ్చింది. దేవుని యొక్క దూత ముందుగా వచ్చినప్పుడు సో మనం గమనిస్తున్నాం, ముందు నడిచినటువంటి దూత అనేక ఆటంకములన్నింటినీ సరళం చేసుకుంటూ ఇజ్రాయెల్కి ఆయన త్రోవలో ముందుండి నడిపించాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏర్పడినటువంటి ఏ బాధకైనా, ఏ కష్టానికైనా నీవు ఆయన్ని మొదటిగా నిలబెట్టుకో. దేవా, నా జీవితానికి, నా కుటుంబానికి, నా పిల్లలకి, నా సంఘానికి, పరిచర్యకు మీరు ముందుగా ఉండండి. మీ దూతను నాకు ముందుగా పంపండి. నేను వెళ్ళబోతున్నటువంటి పరిచర్య కానీ, నేను వెళ్ళబోతున్న ఉద్యోగాన్ని కానీ, స్కూల్కి కానీ, నా యొక్క చదువు విషయంలో కానీ, లేకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, ఏదైనా సరే దేవుడు నీకు ముందుగా వెళ్ళబోతున్నాడు. దేవుడు తన దూతను నీకు తోడుగా ఉంచి నడిపించబోతున్నాడు. అద్భుతమైన రీతిలో ఆదరణకర్త నీకు సహాయం చేస్తున్నాడు. ఈ రోజున నువ్వు ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, బాధలతో ఉన్నావేమో, కన్నీళ్ళ బ్రతుకుతో ఉన్నావేమో, రాత్రికాలపు వేదన నిన్ను ఇంకా ఉదయమైనా కూడా నిన్ను పీడిస్తుందేమో. కానీ దేవుని యొక్క సన్నిధి నుండి ఇవ్వబడుతున్నటువంటి ఆయన అమూల్యమైనటువంటి వాగ్దానంతో కూడిన మాట, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ముందుగా దేవుని యొక్క దూత ఆయన నడిపించబడుతున్నాం మనం ఆయన ద్వారా. అలాగే 14వ అధ్యాయంలో మనం నిర్గమకాండంలో గమనించినప్పుడు ముందుగా నడిచే దూత కొన్ని సందర్భాల్లో శత్రువు మనల్ని వెనక నుంచి వచ్చి మనకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తే, ముందుగా నడిచిన దేవదూతే మళ్ళీ వెనకకు వెళ్ళి శత్రువులు మనల్ని సమీపించకుండా శత్రువులకి తన యొక్క భయాన్ని వారికి సాతాను యొక్క సంబంధికులకి ఆయన కలుగు చేస్తున్నాడు. అంటే దేవదూత నీకు ముందుగానే ఆయన వెళుతూ ముందుగా ఉన్నటువంటి ఆటంకాలని సరళం చేయటం మాత్రమే కాదు, ఒకవేళ దొంగ దెబ్బ తీయడానికి, దొంగ దెబ్బ కొట్టడానికి సాతాను వెనక నుండి వచ్చినా నిశ్చయముగా దేవుని యొక్క వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. ముందు నడిచిన దేవదూత మేఘముతో కూడా ఆయన వెనకకు వెళ్ళి ఐగుప్తు యొక్క దండును చూచి వారిని కలవరపెట్టెను అని రాయబడింది.
దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లో సాతానుడు నిన్ను వెనక నుంచి కూడా వచ్చి ముట్టుకోలేడు. నిన్ను వాడు సమీపించడానికి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడు. ఆ దేవదూత ముందు అయినా నిన్ను కాపాడుతాడు, వెనకైనా నిన్ను కాపాడుతాడు. దేవుని యొక్క దూత ముందు వెళ్తుంది, అదే సమయంలో వెనక కూడా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కాపాడుతూ వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుని యొక్క ఆత్మ మనల్ని ఈ విధంగా ధైర్యపరుస్తున్నాడు. నా యొక్క ఆత్మ నాకు కలిగించినటువంటి ప్రేరణ బట్టి నేను చెప్పగలుగుతున్నాను. మీలో చాలామంది వేదనతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు. కానీ మన ప్రభు చూస్తూ పరమన కూర్చొని విలాసవంతంగా ఆయన వ్యవహారాన్ని చేయట్లేదు. నా ప్రజల బాధను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను చూచాను, వారి మొర నేను విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అన్న ప్రభువు మోషేను ఎన్నిక చేసుకొని మోషేను ఐగుప్తుకు పంపించాడు. సహోదరుడా, అలాగే ఆయన యొక్క కృపచేత, ఆయన ఆత్మ నాకు ఇచ్చినటువంటి ఆ ప్రేరణ బట్టి దేవుని సేవకుడికి ఉదయకాలం ముందు మీకు మాటలు తెలియచేస్తున్నాను. దేవుని దూత నీకు ముందు, నీ వెనక, ఆయన నీకు కుడి పక్కన ఎడం పక్కన కూడా ఆయన కాపుదలను గురించి నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్కు మన జీవితంలో ఆ విధంగా స్థిరపడునుగాక. ప్రార్థన చేసుకుని, ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క నైనా లేఖనాల ద్వారా మీరు ఇచ్చినటువంటి విశ్వాసం, ధైర్యము, ప్రతి ఆత్మను మీరు పురికొల్పారు, ప్రతి ఆత్మను మీరు ధైర్యపరిచారు, ప్రతి ఆత్మను మీరు ఈ విధంగా మీ వాక్కుల చేత స్థిరపరిచారు. అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మీ దూతను మాకు ముందు, మా వెనక, మా కుడి ఎడమ వైపులో కూడా మీ దూతలు మాకు సంరక్షణ అనుగ్రహిస్తున్నాయని దేవా, మీరే చెప్పిన మాట ప్రకారంగా మీ దూత మాకు ముందుగా వెళుతూ అయ్యా, ముందు ఏర్పడేటువంటి ఆ సమస్యలను, అలాగే ఒకవేళ వెనక వైపు వచ్చి సాతాను మమ్మల్ని ఏ విధంగా వంచడానికి ప్రయత్నం చేసిన వెనకను కుడి ఎడమలను కూడా మీ దూతల యొక్క సంరక్షణ మాకు అనుగ్రహిస్తూ ఈ పరిశుద్ధమైన జీవితంలో ఈ భక్తి కలిగినటువంటి మీ మార్గాల్లో, మీ అడుగుజాల్లో నడవడానికి, విశ్వాసంతో మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు మీరు సహాయం చేసి నడిపిస్తున్నారు. అందుకే స్తోత్రాలు. ఈ మాటలు విన్నని బిడలైన మేమందరము ధైర్యం తెచ్చుకొని మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం ఇచ్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృప మనకు తోడై ఉండి దేవదూతల యొక్క సంరక్షణ ద్వారా మన జీవితాలు ఆయన రాకడ పర్యంతం నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిశ్చయముగా దేవుడు మనతో చెప్పిన మాట ప్రకారంగా ఆయన నడిపించి తన నామమును ఆయన కనపరుచుకును గాక. హల్లెలూయా.